మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. మహాదేవ తల్లి. చాలా మంది చక్కగా వ్రతాలు అన్ని చేసుకుంటూ ఉంటారు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు భర్త నిండు నూరేళ్ళు సౌభాగ్యాలతో ఉండాలి అని చెప్పి చేసుకుంటారు. వ్రతం చేసుకున్న తర్వాత అందులో వచ్చింది ఏంటంటే వ్రతంలో పెట్టిన కలశం మీద ఒక కొబ్బరికాయని పెడతారు. వ్రతం అయిన తర్వాత ఆ కొబ్బరికాయని ఏం చేయాలి? ధర్మశాస్త్రంగా మనం వెళ్ళాలనుకుంటే అమ్మ, మొదలు అసలు ఆ కలశం అనేది ఎందుకు పెడుతున్నారు? మనం ఒక మండపారాధన అనేటువంటిది దేవాలయంలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఏమైనా వ్రతాలు ఆచరించిన కింద తండులాలు వేయాల్సిందే. బియ్యము, తండులాలు అంటే బియ్యము వేసి గణపతి ఆరాధన మొదలు గణపతి ఆరాధన చేసి మనం ఏది చేయాలనుకున్నా మొదలు ప్రథమ పూజతో గణాధిపతి అనేది మనకు శాస్త్రం. అది చేసిన తర్వాత అదే సత్యనావర్తం ఇవి చిన్నగా అయ్యి ఉంటే గనక నవగ్రహ ఆరాధన, పంచలోక పాలకు, అష్టలోక పాలకులు. కొంతమందికి ఇంట్లో విగ్రహాలు ఉండవు, ఫోటోలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాము, ఆ కలశం బ్రహ్మ కలశం కింద స్థాపిస్తాం. కలశం పేరు బ్రహ్మ కలశము అంటారు. మీరే అర్చకులను అడిగినా బ్రహ్మాండ కలశ దేవత అభ్యాయే నమః, బ్రహ్మ కలశమావాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్తూ ఉంటారు. అవునా? అంటే సంపూర్ణమైన ఆ కలశంలో దేవతలందరూ కూడా కొలువై ఉంటారు. ఈ కలశంలో ఇంకో విషయం చెప్తా వినండి. కలశస్య ముఖే విష్ణు, కలశం ముఖం మీద ఉండేటువంటి వాడు విష్ణు. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రసమాశ్రిత, కంఠము దగ్గర రుద్రుడు. మూలే తత్ర స్థితో బ్రహ్మ, మూలలో బ్రహ్మ ఉంటాడు. విన్నారా? కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రితా, మూలే తత్ర స్థితోర బ్రహ్మ, మధ్యే మాతృ గణాశ్మృత, మధ్యలో సకల గణపతితో పాటు సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. అయితే కొంతమంది అసలు ఏంటంటే ఈ కలశంలో మనం పెట్టుకోవాల్సింది కేవలము జలము మాత్రమే. జలము అనగా నీరు. రాను రాను తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే ఆ నీళ్లు మీద చల్లుకోవాలంటే ఇప్పుడు కొన్ని పూజల్లో 10 రోజులైనా కలశం అలానే ఉండాలి, పూజ శక్తి కావాలి అని. ఈ సత్యనావర్తంలో కూడా ఆ నీళ్ళని ఏం చేయాలో అర్థం కాకుండా బియ్యం పోస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయంలో బియ్యం పోయడం అలవాటు చేయించారు. ఆ బియ్యం ఏం చేసేది, వంటలకు ఉపయోగించుకొని ఇంట్లో అందరూ మంచిగా ఉన్నప్పుడు దాన్ని పాయసము, పులిహోరను తయారు చేసుకొని అందరూ తినేటువంటి వారు. తర్వాత ఈ కలశం మీద ఉండే కొబ్బరికాయ జాకెట్ పీసు బ్రహ్మకలశ దేవతల సకల దేవత రూపాన్ని ఒక శక్తిగా మారుతున్నటువంటి కాయ. అది దాన్ని ఏం చెయ్యాలి, వాస్తవానికి ధర్మ ప్రకారంగా మన ఇంట్లో అసలైతే బెడ్రూమ్లో, ఇంట్లో కాదు బెడ్రూమ్లో ఈశాన్య మూలలో కట్టుకోవాలి. మనకు తెలవకుండా మన ఇంట్లోకి చెడు శక్తులు మొదలు వచ్చేటివి ఎక్కడికయ్యా అంటే మన బెడ్రూమ్లోకే వస్తాయి తల్లి. మన ఇంట్లోకి నేరుగా ప్రవేశించవి. ప్రవేశించిన ఒక మనిషి పూర్తి మంచి చెడు అనేది వాడి బెడ్రూమ్ లో మాత్రమే ఉంటది తల్లి, బయటికి రావవి. అందుకే నివసించేది అక్కడ. రెండవది అద్దం. అందుకోసమే ఏంటి అంటే మనం పడుకునే పక్క బట్టలు కూడా ఎందుకు మార్చాలి అని మన పెద్దలు ఎందుకు చెప్పారు అని అంటే ఇలాంటివి రాకుండా ఉండడానికి. విన్నారా? అది ఎప్పుడైతే మనం ఈశాన్యంలో కడతామో అప్పుడు మనలో బెడ్రూమ్లో ఉండేటువంటి సర్వదోషాలు తొలగిపోతూ ఉంటాయి. అదొకటి. మరి గురుగారు నేను వారం రోజుల కిందటనే వ్రతం చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇంకో వ్రతం చేస్తున్నా, ఈ కాయ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇంటి గుమ్మం దగ్గర లోపల వైపు ఈశాన్యంలో పెట్టుకోండి. ఇంటి గుమ్మంలో లోపల ఈశాన్య వైపు కట్టుకోండి. ఇంకా కొబ్బరికాయలు వాస్తవానికి ఎక్కువ అవుతూ ఉంటే ఇంకోటి ఏం చేయాలి, పాతయి విప్పేసి తీసుకుపోయి నదిలో వదిలేసేయాలి. నదీ తీరాలు అంటే ప్రవహించే నదులు, ఊర్లో ఉండే చెరువులలో కాదు, ప్రవహించే నదులు అంటే గోదావరి, గంగా, కృష్ణ ఇలా ఉంటాయి కదా, వాటిలో మనం వదిలిపెడితే దాన్ని పరిపూర్ణ ఫలం అనేది మనకు దక్కుద్ది. లేదా ఇలా చేయలేరు అనుకుంటున్నారు, హోమం చేసేటప్పుడు పూర్ణ ఫలము అని ఒకటి వస్తుంది. ఎప్పుడు పూర్ణాహుతి జరిగేటప్పుడు మీ అందరితో పూర్ణ ఫలం వేయిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, ఇది మనం కొంతమందికి గోదావరి నది ఇప్పుడు వీటి కోసం సపరేట్గా పోవాలంటే దూర ప్రాంతాల వాళ్ళు వెళ్ళలేరు. ఏదైనా హోమం జరిగేటప్పుడు ఆ విప్పి తీసిన ఏదైతే ఉందో అది తీసుకుపోయి హవనంలో సమర్పించవచ్చు. అలా సమర్పించిన దాని శక్తి మన ఇంటికి వస్తుంది. అంతేగాని కొంతమంది వాటిని పక్కకు పెట్టి అలానే వదిలిపెట్టేస్తారు. కొంతమంది మాత్రం పైనుండే జాకెట్ పీస్ ఏదైతే ఉంటుందో వస్త్రాన్ని దాన్ని జాకెట్గా కట్టుకొని తయారు చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు.
ఈ క్రతువులు ఆచరిస్తే చాలమ్మా, వ్రతశక్తి ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా మనకు దక్కుద్ది. పరిపూర్ణంగా దానికి కావాల్సిన యొక్క అనుగ్రహాన్ని మన ఇంటిల్లిపాది మనతో పాటు మన పిల్లలు, భర్తలు అందరూ కూడా సకలంగా శ్రేష్టంగా లక్ష్మీ అనుగ్రహంతో నిత్యంగా నుండు నూరేళ్ళు ధన కనక వస్తువాహనాలతో విరధిల్లుతూ ఉంటారు. మీరు అన్నట్టు ఇలా చేస్తే ఆ వ్రత శక్తి అనేది ఉంటుంది. ఇట్లే చూసుకుంటే గురుగారు, మామూలుగా పూజ చేసిన తర్వాత మనం అలంకారానికి పూలు పెడతాం కదా, ఆ పూలని చక్కగా కొంతమంది కవర్లో జమ చేసుకొని మన ట్యాంక్ బండ్ దగ్గర కానీ అలా, నిజంగా ఆ పూలని ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎక్కడ ఎవరు వెళ్ళి అంత టైం ఉండదు అంటే, అలా మనం డస్ట్బిన్ లో అననికి నాకు రావటంలే, అలా కొంతమంది అలా వేస్తారు, అది ఏం చేయాలి? నదీ ప్రవాహం మన వాస్తవానికి నదీ ప్రవాహంలోనే వేయాలి. ఇక్కడ హైదరాబాద్ కి దగ్గర ఏంటంటే మూసీ నది, అదేంటంటే కంపు కొట్టేది. ఇంకా అదే అక్కడ వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఒకటేనా? ఒకటే. కాకపోతే ఒకటేంటి అని అంటే, దాని బదులు ఈ హోమాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే తీసుకుపోయి దాంట్లో వేస్తే భగవంతుడికి పూర్తి అర్పణ అవుతుంది. ఏదైనా విన్నారా? ఈ పుష్పాలు ఏదైనా సరే హవనంలో వేయండి, పూర్తి అర్పణ అయ్యి భస్మం అవుతుంది. భస్మం వల్ల ఇప్పుడు మనం ఎక్కడో వేసాము, దాన్ని ఎవరో ఒకరు తొక్కుతూ ఉంటారు. అందులో మీరు అన్నట్లు అదంతా ఒక లాంటి కంపు ఏరియా, కంపు ఏరియా. కొంతమంది మూత్ర విసర్జనాలు అవి చేసినంత దాంట్లోకే వెళ్ళిపోతూ ఉంది. దాంట్లో వేసే బదులు ఏదన్నా హోమంలో వేస్తే దాని యొక్క అనుగ్రహాన్ని, ఆ పుష్పాలు భగవంతునికే పూర్తిగా అర్పణమైనట్టు. ఏదో ఫోటోల మీద మనం వేసాము పుష్పము, అది ఎండిపోయిందా తీసినామా పోయి చెత్తబుట్టలో పడేసామా, అలా కాకుండా అదే హోమంలో వేయండి. లేకపోతే ఇంకో పని చేయండి. వాస్తవానికి ఏంటంటే, పెట్టిన పుష్పాలను ఎప్పుడు కూడా అగరబత్తులుగా తయారు చేయకూడదు. మీరు అగరబత్తులు మామూలుగా మనకు ఆవు పేడ దొరుకుతాయి అమ్మ, ఈ పుష్పాలను ఏం చేస్తారు, మొత్తం రుబ్బేసేసి పొడి లెక్క చేసేసి ఆవు పెండలో కలిపేసేసి పెట్టి ఎండిన తర్వాత దేవుడి దగ్గర ధూపం వెలిగించండి. ఇలా చేసినది ఒక బూడిది అవుతుంది, అవునా? దాన్ని మళ్ళీ మనం భస్మం కింద పెట్టుకోవచ్చు, నుదుటికి రేఖలుగా వేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలమ్మా, మనకు మంచి ఫలితాలు ఆ భగవంతులు మనకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే హోమాలు, అగ్ని హోమాలు అనేది ఎక్కడ రోజు జరగవు కదా గురుగారు? ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద దేవాలయాల్లో కానివ్వండి, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే దేవాలయాలలో అమావాస్యకైనా లేకపోతే ఆ భగవంతుని యొక్క నెలకు ఒకటో రెండో ఖచ్చితంగా జరుగుతాయమ్మా హోమాలు. ఏ దేవాలయంలోనైనా ఖచ్చితంగా నెలకు ఒకటో రెండో జరుగుతూ ఉంటాయి. అలా వాళ్ళకి ఇచ్చినా లేకపోతే తీసుకుపోయి ఎందులో వేసినా సరిపోతుంది. ఈ సందేహం చాలా మందికి ఉంటుంది, అందుకే అడిగాను. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.